వెల్కమ్ టు నేపాల్ ముక్తినాథ్ యాత్ర డే 11. ఇంతకు ముందైతే మన ఛానల్లో నేపాల్లో మేము సందర్శించిన పుణ్యక్షేత్రాలు అవేంటి అనంటే బుద్ధుడి జన్మస్థలమైనటువంటి లుంబిని, అలాగే బౌద్ధ క్షేత్రాలు, పోఖ్రాలో ఉన్నటువంటి పుందీకోట్ మహాదేవ్ ఆలయం. ఇది ఎంతో పవిత్రమైనది, పురాతనమైనది. అక్కడ మేము మర్చిపోలేనటువంటి మధురానుభూతులు, నేపాలీ సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరించిన మేము చేసినటువంటి నృత్యాలు, ఇలాంటివన్నీ కూడా ఎన్నో మన ఛానల్లో అప్డేట్ చేయడం జరిగింది. తరువాత ఎంతో ప్రధాన ఘట్టమైన నేపాల్ ముక్తినాథ స్వామిని దర్శించుకున్నటువంటి వీడియో కూడా అప్డేట్ చేయడం జరిగింది. దానికైతే విశేషమైనటువంటి స్పందన వచ్చింది. అలాగే ముక్తినాథ్ యాత్ర తర్వాత మనోకామిని యాత్ర, తరువాత పశుపతినాథ్ టెంపుల్, ఈ మూడు నేపాల్లో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి టెంపుల్స్. వీటిని కూడా సందర్శించి పోస్ట్ చేయగా ఈ వీడియోస్కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎవరైనా కావాలి అనుకుంటే మన ఛానల్లో ఈ వీడియో కిందే ఆ వీడియోస్ ఉంటాయి, వాచ్ చేసేయచ్చు. ఇవన్నీ దర్శించుకున్న తర్వాత ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన నేపాల్కే తలమానికమైనటువంటి పశుపతినాథ్ టెంపుల్ని దర్శించుకోవడం జరిగింది. ఈ యాత్ర తర్వాత మేము వెళ్ళబోయేది బౌద్ధనాథ్ ఆలయం, అలాగే జలనారాయణ స్వామి ఆలయం. మహాదేవుని దర్శనం పూర్తయిన తర్వాత ఆ మహాదేవుని సన్నిధిలో పొందిన ఆధ్యాత్మిక అనుభూతి ఇంకా మా హృదయాల్లో ఉండగానే కాఠ్మండు నగరంలోని మరో 2 అద్భుత క్షేత్రాలైన జలనారాయణ స్వామి ఆలయం, బౌద్ధనాథ్ టెంపుల్, ఈ రెండిటి క్షేత్రాల వైపు మా ప్రయాణం అయితే సాగింది. ఆ మహాదేవదేవుని కరుణను పొందిన తర్వాత బుద్ధుని శాంతి సందేశాన్ని అనుభవించడం, ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు దివ్య దర్శనం పొందడం, ఇది నిజంగా ఏ దైవానుగ్రహం లేకుండా సాధ్యం కాదు కదా. అంతటి మహద్భాగ్యాన్ని అందించిన ఆ స్వామికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ పశుపతినాథ్ ఆలయం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే కాఠ్మండు నగరంలోని సందడిగా ఉండేటువంటి వీధుల గుండా మా ప్రయాణం సాగింది. కొద్ది దూరంలోనే బంగారు రంగులో మెరుస్తున్న శిఖరం కనిపించింది. అదే నేపాల్కు గర్వకారణమైన బౌద్ధనాథ్ స్తూపం. ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా ప్రధాన ఆలయానికి ఎంట్రన్స్లో ఉన్నటువంటి షాప్స్. ఫ్రూట్ షాప్స్ అయితే అసలు లెక్కే లేదు. ఇక్కడ కనపడని ఫ్రూట్ లేదంటే అతిశయోక్తి కాదు. అన్ని వెరైటీల ఫ్రూట్స్ కూడా ఇక్కడ లభిస్తూ ఉంటాయి. అలాగే రేట్స్ ఏమన్నా తక్కువ అనుకుంటున్నారా? టూరిజం వాళ్ళకైతే అమౌంట్ మాత్రమే చెప్తారు. అది నేపాలీ కరెన్సీనా, ఇండియన్ కరెన్సీనా అని చెప్పరు. తెలియని వాళ్ళైతే ఇండియన్ కరెన్సీలో డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు ఎక్కువ లాభాలనైతే పొందుతారు. కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్తూపం దగ్గరకు చేరుతుండగా వేలాది ప్రార్థనా జెండాలు గాలిలో రెపరెపలాడుతున్నాయి. అలాగే ఒకవైపు ప్రార్థనా చక్రాలు తిరుగుతున్న శబ్దం, మరొక వైపు భక్తులు జపిస్తున్న మంత్రాలు, ఇవన్నీ కలిసి మనల్ని మరో లోకంలోకి తీసుకువెళ్తాయి. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపాల్లో ఒకటైన ఈ స్తూపం చరిత్రకు వస్తే సుమారుగా 1500 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. లిచ్చవీ రాజుల కాలంలో క్రీస్తు శకం 5వ శతాబ్దంలో దీని నిర్మాణం జరిగినట్టు చరిత్ర చెప్తుంది. మానదేవుడు అనే లిచ్చవీరాజు కాలంలో దీని నిర్మాణం ప్రారంభమైందని చరిత్రకారులు భావిస్తున్నారు. అయితే బౌద్ధ సాంప్రదాయంలో ఒక అందమైన కథ ఉంది. పూర్వం జాజిమా అనే ఒక సాధారణ మహిళా భక్తురాలు తన జీవితంలో దాచుకున్న పొదుపు డబ్బులతో ఈ స్తూపాన్ని నిర్మించేందుకు రాజుగారిని అనుమతి కోరిందట. రాజుగారు అనుమతి ఇవ్వగా ఆమె తన 4 కొడుకులతో కలిసి ఈ నిర్మాణాన్ని ప్రారంభించింది. అయితే నిర్మాణం పూర్తి కాకముందే ఆమె మరణించింది. ఆమె కుమారులు తల్లి కోరికను నెరవేర్చి ఈ స్తూపాన్ని పూర్తి చేశారు అని బౌద్ధులు విశ్వసిస్తారు. అందుకే ఈ స్తూపం కేవలం ఒక కట్టడం మాత్రమే కాదు, భక్తి, త్యాగం, సంకల్పానికి ప్రతీక.
అలాగే స్తూపం పైభాగంలో కనిపించే 2 కళ్ళను చూసిన వెంటనే అందరి దృష్టి వాటిపైనే పడుతుంది. వాటిని జ్ఞాననేత్రాలు అంటారు. ప్రపంచంలోని ప్రతి జీవిని గమనిస్తూ ప్రతి ప్రాణిని ప్రేమతో చూస్తున్న బుద్ధుని దివ్య దృష్టికి అవి ప్రతీక. టెంపుల్ ఎదురుగా మనకి అనేకమైనటువంటి ఆర్ట్ గ్యాలరీలు ఈ విధంగా అయితే కనిపిస్తాయి. వీటిల్లో బుద్ధునికి సంబంధించినటువంటి అనేక సమాచారాన్ని ఇలా ఫోటోల రూపంలో కానీ జపమాలల రూపంలో కానీ విక్రయిస్తూ ఉంటారు. అవసరమైతే వీటిని మనం పర్చేస్ చేయొచ్చు. ఈ స్తూపం పైభాగంలో కళ్ళ మధ్యలో కనిపించే గుర్తు నేపాలీ భాషలో ఒకటి అంటే సత్యానికి దారి ఒక్కటే, అదే ధర్మ మార్గం అని. ఇక మేం తిరుగుతున్నటువంటి ఈ ప్రార్థనా చక్రాల విశేషం ఏంటి అనంటే, ఈ స్తూపం చుట్టూ వందలాది ప్రార్థనా చక్రాలు కనిపిస్తూ ఉంటాయి. వీటిపైన బౌద్ధ మంత్రాలు చెక్కబడి ఉంటాయి. వాటిని తిప్పుతూ ఓం మణి పద్మే హుం అని జపిస్తారు. ఒక్కసారి ఆ చక్రాన్ని తిప్పితే ఆ మంత్రాలని వేలసార్లు జపించినటువంటి ఫలితం మనం పొందవచ్చు. ఈ చక్రాలు తిరుగుతున్న శబ్దం వింటుంటే మనసులో ఉన్న ఆందోళన అంతా పోతుంది. ఇక ఈ ఆలయం పైభాగంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చే ప్రశాంతత మనం అస్సలు మర్చిపోలేనిది. ఎంతగా ఉంటుందంటే ప్రతి భక్తుడు కూడా బుద్ధిజాన్ని పాటిస్తూ మౌనాన్ని మాత్రమే ఆశ్రయిస్తాడు. ఎక్కడ కూడా శబ్దం చేయకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఒకరితో ఒకరు మాట్లాడకుండా అక్కడ ఉన్నటువంటి జ్ఞాననేత్రాలతో ప్రపంచాన్ని చూడడం మొదలు పెడతాడు. బుద్ధుడి చుట్టూ ఉన్నటువంటి పావురాల్ని చూస్తుంటే మనసు మైమర్చిపోతుంది. చిన్నపిల్లలైతే ఇక్కడ చాలా బాగా ఆడుకుంటారు. మేము కూడా ఈ పావురాలకి అనేకమైన చిరుధాన్యాలు వేస్తూ వాటితో కాసేపు ఆడుకుంటుంటే చిన్నపిల్లలం అయిపోయామా అనేటువంటి భావన మాకు కూడా కలిగింది. పశుపతినాథ్ ఆలయంలో శివుణ్ణి దర్శించి కొద్దిసేపటికే బౌద్ధనాథ స్తూపంలో బుద్ధుని శాంతి సందేశాన్ని అనుభవించిన ఫీలింగ్ అయితే మనకు ఇక్కడ కలుగుతుంది. ఇక్కడ మతాల మధ్య విభేదాలు కనిపించవు. కేవలం ప్రేమ, కరుణ, శాంతి మాత్రమే ఇక్కడ కనబడతాయి. ఇక్కడ ఇవే ప్రధాన సందేశాలు. బౌద్ధనాథ్ స్తూపం దర్శనం ముగించుకున్న తర్వాత మా ప్రయాణం జలసైన నారాయణ స్వామి వైపు మొదలుపెట్టాం. కాఠ్మండ్ నగరానికి ఉత్తర భాగంలో శివపురి కొండల పాదాల వద్ద ఉన్న ఈ క్షేత్రం ఎంతో పవిత్రమైనది. ఆలయాన్ని చేరుతుండగానే ఓం నమో నారాయణాయ అనే నామస్మరణ చుట్టుపక్కల నుంచి మా చెవుల్లో మారుమ్రోగుతుంది. ఆలయాన్ని చూడ్డానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. అలాగే పసిడి కాంతులతో దగదగ మెరుస్తున్న ఈ ఆలయం మమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తూ ఉంటే ఆలయం లోపల ఉన్న జలనారాయణ స్వామిని ఎప్పుడెప్పుడు దర్శించుకోవాలా అనేటువంటి ఒకే ఒక సంకల్పంతో మేమైతే ఆలయం లోపలికి ప్రవేశిస్తున్నాం. భక్తులతో రద్దీ, పూల పరిమళాలు, శంఖనాదాలు ఈ ఆలయ వాతావరణాన్ని మరింత దివ్యంగా అయితే మార్చేశాయి. ఈ ఆలయం కూడా 1400 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. లిచ్చవీ రాజుల కాలంలో 7వ శతాబ్దంలో ఈ విగ్రహం రూపొందించబడినట్లు చరిత్ర చెప్తుంది. జలనారాయణ స్వామి ఆలయానికి వెలుపల పరమశివుడు పూజలందుకుంటూ ఉండగా ఒక పక్కన అయితే వినాయక స్వామి పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయంలో వినాయక స్వామి దగ్గర కొబ్బరికాయ కొట్టిన తర్వాత జలనారాయణ్ణి దర్శించుకోవడం జరుగుతుంది. 1400 సంవత్సరాల క్రితం ఒకరోజు రైతులు పొలం దున్నుతుండగా నాగలికి ఏదో గట్టి వస్తువు తగిలిందట. తవ్వి చూడగా భూమిలో నుండి శ్రీ మహావిష్ణువు విగ్రహం బయటపడింది అని స్థానికుల కథనం. ఈ వార్త రాజుకు తెలియజేయగానే దానిని దివ్య స్వరూపంగా భావించి ఆలయాన్ని నిర్మించాడు అని చెప్తారు. క్యూ లైన్లో స్వామివారి దర్శనం కోసం వెళ్తుంటే మన భారతీయుల ఆనవాళ్లైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి నేపాల్ శాఖ కనపడింది.
అలా ఆలయంలోకి ప్రవేశించగానే మా కళ్ళ ముందైతే జలనారాయణ స్వామి ప్రత్యక్షమయ్యాడు. నీటి మధ్యలో ఆదిశేషుని 11 పడగలపైన విశ్రాంతి తీసుకుంటున్న శ్రీ మహావిష్ణువు. సుమారుగా 5 మీటర్ల పొడవున్న ఈ విగ్రహం ఒకే నల్లరాతితో చెక్కబడింది. నీటి మధ్యలో తేలుతున్నట్లుగా కనిపించే ఆ రూపం చూసిన ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరుస్తుంది, మరో లోకానికి తీసుకువెళ్తుంది. పురాణాల ప్రకారం ప్రళయం తర్వాత విశ్వమంతా కూడా జలమయమై ఉంటుంది. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని పైన యోగనిద్రలో ఉంటాడు. ఆ నిద్ర నుంచే సృష్టి ప్రారంభమవుతుంది. అందుకే ఈ రూపాన్ని దర్శించడం అంటే సృష్టి రహస్యాన్ని దర్శించినట్లే అని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు ఈ వీడియోలో నా వెనకాల కనిపిస్తున్నటువంటి కిటికీలు లాంటి ఆ గ్యాప్స్ నుంచే కెమెరాతో స్వామివారిని ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయడం జరిగింది. ఎందుకంటే డైరెక్ట్గా ఫోటోలు వీడియోలు అనుమతించరు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఆ రోజు మహావిష్ణువు యోగనిద్ర నుండి మేల్కొంటాడు అని విశ్వాసం. అందుకే ఈ క్షేత్రం వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైంది. మనసును తాకిన క్షణం స్వామివారి ముందు నిలబడి మేము కూడా ప్రార్థించాం. మా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం, సుఖశాంతుల కోసం, లోకక్షేమం కోసం. ఆ క్షణంలో అయితే కళ్ళల్లో నీళ్లే వచ్చేసాయి. ఎందుకంటే ఎంతో దూరం ప్రయాణించి ఇలాంటి దివ్య దర్శనం పొందడం నిజంగా అదృష్టం కదా. ఈరోజు మాకు ఒక గొప్ప సత్యాన్నైతే ఈ యాత్ర గుర్తు చేసింది. పశుపతినాథులో శివుడు, బౌద్ధనాథులో బుద్ధుడు, జలసేన నారాయణ ఆలయంలో మహావిష్ణువు. రూపాలు వేరు, మార్గాలు వేరు, కానీ అందరి సందేశం ఒక్కటే, ధర్మాన్ని ఆచరించాలి అని. దర్శనాన్ని ముగించుకున్న తర్వాత మేం బస చేసిన హోటల్స్ దగ్గరికి రావడం అయితే జరిగింది. అక్కడ గుమగుమలాడిపోతూ వంటలైతే మమ్మల్ని ఆహ్వానించాయి. పనసపొట్టు బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ క్యాప్సికమ్ మసాలా కర్రీతో తింటుంటే ఆ రుచే వేరు కదా. మా అందరి కడుపు నిండడానికి కారణమైతే ఇక్కడ కొంతమంది ఆర్గనైజర్స్ అయితే ఉన్నారు. వీళ్ళిద్దరే కారణమండి. మేము యాత్రలకు వెళ్ళి వస్తూ ఉంటే వీళ్ళు దగ్గరుండి అన్ని అరేంజ్మెంట్స్ అయితే చూసుకుంటూ ఉంటారు. ఇదండి ఈరోజు వీడియోలో అయితే పశుపతినాథ్ మహాదేవుని కరుణ, బౌద్ధనాథ స్తూపం ఇచ్చిన ప్రశాంతత, జలసేన నారాయణ స్వామి అనుగ్రహం, ఇవన్నీ కూడా మా జీవితాంతం మాతో పాటే మధుర జ్ఞాపకాలుగా అయితే ఉంటాయి. హరహర మహాదేవ్, ఓం నమో నారాయణాయ, బుద్ధం శరణం గచ్చామి. ఈ పవిత్ర యాత్రలో మాతో కలిసి ప్రయాణించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. జై పశుపతినాథ్, జై శ్రీమన్నారాయణ, జై ముక్తినాథ్. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే వీడియోలో అయితే జనక్పూర్లోని సీతాదేవి దొరికిన స్థలం, అలాగే సీతారాముల వివాహం జరిగిన స్థలం గురించిన విశేషాలు గురించి పూర్తిగా అయితే తెలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్.